Hello guys, welcome to the class. This is part 2 of fundamental duties. మనం ప్రీవియస్ వీడియోలో ఫండమెంటల్ డ్యూటీస్ 1 to 25 చేసాం. ఇప్పుడు ఇంకో 25 క్వశ్చన్స్ కూడా చేద్దాము, దాని కంటిన్యూయేషన్. సో లెట్స్ బిగిన్ ద క్వశ్చన్స్. ఓకే, ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయని మనసు 25 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేయబోతున్నాము. లెట్ us see it. కంటిన్యూ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి the celebration of Christmas, Eid and Holi in schools is an example of making children learn fundamental duties. Which of the following fundamental duties advocates about this type of ideals? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి టు డిఫెండ్ ద కంట్రీ అండ్ అండర్ నేషనల్ సర్వీస్, ఇది ఫండమెంటల్, ఇది దీనికి సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీ కాదు. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, సైన్స్కి సంబంధించి ఇక్కడెక్కడ మెన్షన్ చేస్తూ ఇది ఫండమెంటల్ డ్యూటీ కాదు. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ టు వైలెన్స్కి సంబంధించి ఎక్కడ రాసలేదు, సో ఇది కూడా కాదు. సో ఆల్రెడీ 3 ఆప్షన్స్ అయినట్టు, సో ఖచ్చితంగా డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అవుతుంది. టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ ఆన్సర్. యా, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెలబ్రేటింగ్ వర్షన్ క్రిస్మస్ ఏం టు ప్రమోట్ హార్మనీ. అండ్ ఆల్సో గుర్తుంచుకోండి 51A ఈలో ఉంది ఆన్సర్, అంటే ఈ హార్మనీ, ఇలా గుర్తుంచుకోండి మీరు. సబ్కాస్ ఏ క్వశ్చన్ అలా కూడా అడగవచ్చు. 51A ఈ అంటే దేని గురించి మెసేజ్ చేస్తుంది, ఏ ఫండమెంటల్ డ్యూటీ అని. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ద ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్, అది గుర్తుంచుకోండి ఆన్సర్. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వెన్ స్టూడెంట్ దివాళీ క్రిస్మస్ పాయింట్స్ కీ పాయింట్స్ 15 స్పెషల్ మెన్షన్స్ ట్రాన్సెండింగ్ రిలీజియస్, రీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్, సెక్యులరిజం. సో 51A అంటే సెక్యులరిజం అని గుర్తుపెట్టుకోండి, లేదా ఈ ఈజ్ ఈక్వల్ టు హార్మనీ. 51A సబ్ క్లాస్ ఈ అండ్ హార్మనీ అని గుర్తుంచుకోండి, చాలు మీకు గుర్తుంటుంది. సో దిస్ ఈస్ ద వన్ వే టు రిమెంబర్. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్, ఏ కంట్రీ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకుందాము మన కాన్స్టిట్యూషన్ అంటే ఆన్సర్ ఇస్ రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకుందాము. Yeah, was the first country to implement fundamental duties in Constitution 1936. India adopted this concept 40 years later. India's adoption, the Indian Constitution originally did not include fundamental duties. చూడండి, 1950లో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు. ఆ తర్వాత 1976లో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ వల్ల ఇందిరాగాంధీ టెన్యూర్లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అది ఇక్కడ రాసింది, చూసుకోండి. వన్స్ రిమెంబర్ దిస్. 1976 సరే, జస్ట్ కంటిన్యూయేషన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇన్కార్పొరేట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఇందాకే చేసాం రష్యా, ఆన్సర్ ఇస్ రష్యా. యా, రష్యా గ్లోబల్ స్టేట్. రష్యా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. 1936లోనే వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీని ఇన్స్టాల్ చేశారు. సో యూఎస్ అప్రోచ్ ద కమ్యూనిస్ట్ సిస్టమ్ డ్యూటీస్ వర్ ఎన్ఫోర్స్ రిగరస్లీ. సిటిజన్స్ ఆబ్లిగేషన్స్ టు ద స్టేట్ ఫెయిల్యూర్ టు పెర్ఫార్మ్ డ్యూటీస్ కుడ్ రిజల్ట్ ఇన్ పెనాల్టీస్. వాళ్ళ కంట్రీస్లో పెనాల్టీ కూడా పడుతుంది, ఫాలో అవ్వకపోతే. మన దాంట్లో పనిష్మెంట్ ఏమో, జస్ట్ మోరల్ ఆబ్లిగేషన్. ఫండమెంటల్ డ్యూటీ అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు యాడ్ చేశారు దానికి, వై ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ 1970s. డ్యూరింగ్ ఎమర్జెన్సీ పీరియడ్ ద గవర్నమెంట్ ఫెల్ట్ citizens needed reminders about their obligations alongside rights, and 47 amendment added fundamental duties to emphasize that freedom comes with responsibility. అది చూసారు కదా, మా ఎమర్జెన్సీ టైంలో మొత్తం జనాల్ని అంతా కొంచెం మోటివేట్ చేయడానికి, పాజిటివ్ చేయడానికి, ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడానికి ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఆల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ హ్యావ్ సిగ్నేచర్స్ అండ్ విత్ ఇన్స్ట్రక్షన్ దట్ పబ్లిక్ షుడ్ నాట్ రైట్ ఆన్ ద వాల్స్, to which fundamental duty is given by statement alone. To develop scientific temper, ఈ ఫండమెంటల్ డ్యూటీకి దీనిది కాదు. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ టు వైలెన్స్, ఇది పబ్లిక్ ప్రాపర్టీ మీద రాతలు గీతలు గీయకూడదు అని ఏ ఫండమెంటల్ డ్యూటీలో ఉంది అంటే ఇది. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది. హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ అనేది పీస్ సెక్యులరిజంకి సంబంధించి. టు డిఫెండ్ కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్, ఇది వేరే ఫండమెంటల్ డ్యూటీ. సారీ. To safeguard public property and observe to violence scenarios. Historical monuments like Taj Mahal remains, Tomb Qutub Minar are public property owned by the nation. When students write their names and carve themselves in monument walls, they are damaging national heritage and public asset. So, constitutional duty 51A I అనేది ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయడం. ఇన్హెరిటెన్స్, కల్చరల్ హెరిటేజ్ ఇన్హెరిటెన్స్ని మనం కాపాడాలి, అది 51A అది గుర్తుంచుకోండి. రెస్ట్ ఆఫ్ దిస్ ఇదంతా మీరు వీడియోని పాస్ చేసి చదవండి, మీకు యూజ్ అవుతుంది. ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఫండమెంటల్ డ్యూటీస్. ఆన్సర్ 51A దేని ప్రొవైడ్ చేస్తాను, ఆన్సర్ ఇస్ ఫండమెంటల్ డ్యూటీస్.
ఏ ఆన్సర్ ఇస్ ఫండమెంటల్ డ్యూటీస్. మనందరికీ తెలిసిందే. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది పార్ట్ 4A ఉంటాయి కాన్స్టిట్యూషనల్. పార్ట్ 4లోనేమో యాక్చువల్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలిటీస్ ఉన్నాయి. పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇట్స్ ఏ కామన్ థింగ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫండమెంటల్ డ్యూటీ? టు ఎండేంజర్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూట్ టు వైలెన్స్. టు ఎండేంజర్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ పబ్లిక్ ప్రాపర్టీని ఎండేంజర్ చేయడం అనేది ఇది కాదు ఆన్సర్. ఓకే, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ఎక్స్పోజ్ వైలెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇది కూడా కాదు ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ టు వైలెన్స్. ఓకే, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అబ్జ్యూర్ అంటే వైలెన్స్కి దూరం పెట్టడం లేదా వైలెన్స్ని దూరం చేయడం, డిస్కరేజ్ చేయడం లాగా. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ యాక్సెప్ట్ వైలెన్స్ ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ సి. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ టు వైలెన్స్, ఆన్సర్ ఇస్ సి. ఓకే, థ్యాంక్ యూ. Which fundamental duty applies when you see school students on a trip for writing to humans to? Okay, safeguard public property. Answer A. మనం ఇందాకే చేసాము. ఆన్సర్ ఏ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. When were the fundamental duties first included in the Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు ఇంక్లూడ్ చేశారు? 1976లో ఇంక్లూడ్ చేశారు. ఆన్సర్ ఇస్ 1976. గుర్తుంచుకోండి, ఇందిరాగాంధీ టైంలో స్వరణ్ సింగ్ కమిటీలో ఇంక్లూడ్ చేశారు. ఆన్సర్ 42nd Amendment Act 1976. 51A ఆర్టికల్ రాశారు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ 75 to 77లో మధ్యలో ఇంక్లూడ్ చేశారు. 76 10 డ్యూటీస్ యాడెడ్ లేటర్. 86th Amendment Act 2002 ద్వారా 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఫండమెంటల్ డ్యూటీస్? దే ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ కోర్ట్ వెన్ వయలేటెడ్. ఓకే, నాట్ అమెండెడ్ ఆఫ్టర్ ఇది కాదు, ఇట్స్ రాంగ్. పనిషబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా వెన్ అన్న ఇది రాంగ్. నాట్ ఎన్ఫోర్సబుల్ త్రూ పార్లమెంట్ ద్వారా ఎన్ఫోర్స్ చేస్తారు. ద ఆన్సర్ ఈస్ ఏ అనుకుంటున్నా. ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్ ఇన్ కోర్ట్ వెన్ వయలేటెడ్. సో ఫండమెంటల్ డ్యూటీ నువ్వు చేయలేదని చెప్పేసి నీ మీద కోర్టులోకి వెళ్ళి వయలేషన్ పెనాల్టీ అవేమి వేయడానికి ఉండదు, అదే ఆన్సర్. విచ్ ఆర్టికల్ స్టేట్స్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగ్స్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా? మనం ఇందాకే చెప్పాం ఈ అని అంటే హార్మనీ అని. సో 51A. ఓకే, ఇక్కడ సబ్ క్లాస్ ఏం లేదు, జస్ట్ ఆర్టికల్ 51A అన్నాడు. 51A ఇస్ ద ఆన్సర్. 51A ఈ ఈజ్ ఈక్వల్ టు హార్మనీ. సో ఆ రకంగా గుర్తుంచుకోండి. సినానిమ్, హోమోనిమ్, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, సారీ ఫర్ దట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమిటీ సజెస్టెడ్ దట్ డ్యూటీ టు పే ట్యాక్సెస్ షుడ్ బి ఫండమెంటల్ డ్యూటీ? సో స్వరణ్ సింగ్ కమిటీ ఒక్కటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పింది కాబట్టి ఇంక అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు. లేదంటే ట్యాక్సెస్ పే చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీలో చేద్దాం అనుకుని కానీ చేయలేదు, లేదంటే సజెస్ట్ చేశారు. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండెడ్ ద డ్యూటీస్ బట్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. విచ్ ఆర్టికల్ స్టేట్స్ డ్యూటీ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ టు వైలెన్స్? ఓకే, ఈ ఆర్టికల్ కొంచెం నేను మర్చిపోయాను. పబ్లిక్ సేఫ్ గార్డింగ్ ఏ ఆన్సర్ ఏంటి అనేది. సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ టు వైలెన్స్ అనేది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అనేది. ఓకే, ఆర్టికల్ ఐ. ఎగ్జాక్ట్లీ సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ప్రాపర్టీ ఐ అనేది గుర్తుంచుకోండి. సబ్ క్లాస్ ఐలో ఫండమెంటల్ డ్యూటీస్లో సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. విచ్ ఇస్ నాట్ ఎ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్? ఇందులో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క సైలెంట్ ఫీచర్ ఏదైతే కాదు. క్లియర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ కాదు. బోత్ సివిక్ అండ్ మోరల్ ఇన్ నేచర్. ఓకే, ఇది కరెక్టే. ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి కూడా కాదు. ఐ మీన్ ఇది కూడా రాంగ్, దీనికి సంబంధించి కాదు. సైలెంట్ ఫీచర్ ఇది ఒక సైలెంట్ ఫీచర్, ఇది ఒక సైలెంట్ ఫీచర్. ఎన్ఫోర్సబుల్ లా అండ్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్. లాతో ఎన్ఫోర్సబుల్ కాదు, ఇది డి కూడా కాదు ఆన్సర్. ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్. ఆన్సర్ ఇస్ ఏ. ఆన్సర్ ఇస్ డి, సారీ అబౌట్ దట్. ఆన్సర్ ఎన్ఫోర్సబుల్ లా అండ్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్, నాన్ జస్టిసబుల్. నాట్ ఎన్ఫోర్సబుల్ ఛాలెంజర్. ఓకే, కరెక్టే. సో మనం క్వశ్చన్ తప్పు అర్థం చేసుకున్నాము అబౌట్ దిస్. ఇట్ ఈస్ నాట్ ఎ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో ఎన్ఫోర్సబుల్ లా అండ్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్. యాక్చువల్లీ క్వశ్చన్ ప్రకారం ఇది రాంగ్ ఆన్సర్. ఏదైతే తప్పు అన్నాడు, క్వశ్చన్ ఏదైతే తప్పు అన్నాడు అది పెట్టాలి. సో నాట్ ఎన్ఫోర్సబుల్ లా అండ్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్. విచ్ ఫండమెంటల్ డ్యూటీ రిలేట్స్ టు వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అండ్ వయలేషన్? ట్రాఫికింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్. డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో అనేది వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కాదు. ప్రాహిబిట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. ఇది ఎక్కడ ఫండమెంటల్ డ్యూటీలో మెన్షన్ చేయలేదు. అవాయిడ్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ సేఫ్ గార్డింగ్ చేయడం, దానికి ఏదో వస్తుంది, కానీ ఇది కూడా కాదు. సో ట్రాఫికింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేది ఫండమెంటల్ డ్యూటీలో ఇంక్లూడ్ అయింది.
ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంక్లూడింగ్ వైల్డ్ లైఫ్ కంపాషన్. ఓకే, 51Gలో వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఉంది ఫండమెంటల్ డ్యూటీస్. ఇండియన్ సిగ్నేచర్ ప్రొటెక్ట్ ఎంజాండర్డ్ స్పీసీస్. సైట్స్ అనేది వన్ ఆఫ్ ద, ఇది గుర్తుంచుకోండి, ద సైట్స్ అనేది ఫుల్ ఫామ్ నాకు తెలియదు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సైట్స్ గురించి. లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఈస్ రిలేటెడ్ విత్ టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్? డిఫెండ్ ద కంట్రీ అని అన్నారంటే డి అని గుర్తుంచుకున్నాను నేను, మీరు అలా గుర్తుపెట్టుకోండి. డి ఖచ్చితంగా ఆప్షన్ ఏ. లెట్స్ సి. ఓకే, ఆప్షన్ ఏ డి. డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్. నేషనల్ సర్వీస్ నాన్ ఫస్ట్ ఎమర్జెన్సీ డిఫెండ్ చేయడానికి ఆర్టికల్ డి, ఐ మీన్ సబ్ క్లాస్ డి. Which article relates to assemble peacefully and without arms? See, the assemble the right to peaceful congregations segregation కి సంబంధించినది ఉంటుంది. అది ఇది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది ఇందులోకి వచ్చింది. ఐఎమ్ గెస్సింగ్ ఆన్సర్ ఈస్ బి, సబ్ క్లాస్ వి. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ వి, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. అది గుర్తుంచుకోండి క్వశ్చన్. హూ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్? ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి కింద ఆప్షన్స్లో ఎవరెవరినైతే ఎగ్జామ్ చేశారు. ఆర్మీ పర్సనల్లా కాదు, ఆర్మీ పర్సన్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వాలి. ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఫాలో అవ్వాల్సిందే. దోస్ బిలో 21 years, సో 18 years 17 years మేజర్ ఉన్నారు, 19 years మేజర్ ఉన్నారు, వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫారినర్స్ విజిట్ ఇండియా, వాళ్ళకి అసలు దేశంతో సంబంధం లేదు కాబట్టి ఫారినర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫారినర్స్. హూ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇన్కార్పొరేటెడ్? ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ టైంలో చేశారు కాబట్టి ఆన్సర్ ఇస్ ఇందిరాగాంధీ. డ్యూరింగ్ టెన్యూర్ ఎమర్జెన్సీ ఇన్ మినీ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్. ఓకే. విచ్ ఆర్టికల్ సేస్ సిటిజన్స్ మస్ట్ ప్రమోట్ హార్మనీ అండ్ రిలీజియస్ ప్రొసెషన్స్? ఆర్టికల్ 51E. హార్మనీ అండ్ ఈ 51AE, అది గుర్తుంచుకోండి క్వశ్చన్లో. యా, ప్రమోట్ హార్మనీ అండ్ కామన్ బ్రదర్హుడ్. సో ఇలా గుర్తుంచుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయింది. ఆర్టికల్ 51AE. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ కాదు. నాన్ స్టాట్యుటరీ అని అంటే మీనింగ్, స్టాట్యుటరీ అంటేనే నాట్ ఛాలెంజబుల్ అది అని. నాన్ స్టాట్యుటరీ అంటే ఛాలెంజబుల్, మొత్తం కోర్టులో కూడా కేసెస్ అది కిందకి వస్తుంది. సో ఆన్సర్ సి, అండ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఆన్సర్ ఇస్ సి. విచ్ వాజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ ఏది కాదు. ఇందాక చెప్పుకున్న ఫండమెంటల్ డ్యూటీస్ గురించి వీడియో. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఆన్సర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవన్నీ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు 1950లోనే ఇంక్లూడ్ అయ్యాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కూడా కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే కాన్స్టిట్యూషన్లో 1950లో రాసినప్పుడు లేవు, అది గుర్తుంచుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్. విచ్ ఆర్టికల్ లిస్ట్ డౌన్ డ్యూటీస్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఆప్షన్స్ చూడండి. 10th షెడ్యూల్ దానికి సంబంధించి కాదు. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, దానికి సంబంధించింది కాదు. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకే, కానీ ఫండమెంటల్ డ్యూటీస్కి పార్ట్ 4A ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఆప్షన్ ఈస్ సి. పార్ట్ 4A. సింగిల్ ఆర్టికల్స్ విత్ 51A విత్ 11 డ్యూటీస్. సిటిజన్ ఆబ్లిగేషన్, రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, డిఫెండ్ కంటే నాన్ జస్టిసబుల్, గైడ్ కోర్ట్స్ అండ్ లెజిస్లేటర్స్, ఇవన్నీ మనకి ఆన్సర్. ఇన్ 2002 ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ రైజ్డ్ టు 11. 2002లో ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14-year-old చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ అది యాడ్ చేస్తారు ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ 11th one. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, 11th one చూసారు కదా. నెక్స్ట్ వన్. హూ వాజ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ వెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్? ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసినప్పుడు లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఎవరు అని ఉంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఆన్సర్ ఇస్ హెచ్ఆర్ గోఖలే. ఇది గుర్తుంచుకోవాల్సిందే, మనం షార్ట్ కట్ ఏమీ లేదు. జస్ట్ ఒక 2-3 సార్లు వీడియో చూడండి, ఇవి మీకు రివైజ్ అవుతుంది. హెచ్ఆర్ గోఖలే వాస్ ద యూనియన్ లా మినిస్టర్ డ్యూరింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ కాన్స్టిట్యూషన్. విచ్ వాజ్ నాట్ ఇన్క్లూడెడ్ వెన్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ కంప్లీటెడ్ ఇన్ 26/11/1949? ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి 2 క్వశ్చన్లు చూసుకున్నట్టు అవుతుంది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫినిష్ అయింది రాయడం అనేది? 1949లో రైటింగ్ కంప్లీట్ అయిపోయినప్పుడు కాన్స్టిట్యూషన్ అప్పుడే రాసేస్తారు. ఎన్ఫోర్సింగ్ 1950లోకి వచ్చింది. 50లోకి వచ్చి నాకు కరెక్ట్ గుర్తులేదు, గెట్ బ్యాక్ టు దట్ లేటర్. తర్వాత MCQsలో నుంచి వద్దాం మనం అక్కడికి. బట్ ఇప్పుడైతే గుర్తుంచుకోండి, 1949లోనే రైటింగ్ కంప్లీట్ అయిపోయింది కాన్స్టిట్యూషన్కి. ఓకే, క్వశ్చన్లోకి వస్తే విచ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ వెన్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ కంప్లీటెడ్? ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడెడ్, ఫండమెంటల్ డ్యూటీస్ నాట్ ఇంక్లూడెడ్. మనకు ముందే తెలుసు. ప్రెసిడెంట్ రూల్ ఇంక్లూడెడ్, ఎమర్జెన్సీ ఇంక్లూడెడ్.
యా 25 ఓకే. సో నెక్స్ట్ ఓకే. మనం ఇప్పటిదాకా 25/25 క్వశ్చన్స్ చేసుకున్నాం. ప్రీవియస్ ఇయర్‌లో కూడా 25/25 క్వశ్చన్స్ చూసాము. సో మొత్తం 50 క్వశ్చన్స్, 50 పాయింట్స్ మనం రివైజ్ చేసుకున్నాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. సో ఈ రకంగా మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఛానల్‌కి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఇంకొన్ని వీడియోస్‌తో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.